సో ధర్మేంద్ర గారు, ఇప్పుడు ఈ ఒక్క ఆకులు తయారు చేస్తున్నారు కదా మీరు, ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి తీసుకుంటున్నామండి. తమిళనాడు నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి కొంత ట్రేడర్ నెట్వర్క్ ఉంది దీనికి. వాళ్ళతో మనం మాట్లాడుకుని మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాం. ఓకే. ఇది గ్రాడ్యువల్గా ఏమవడానికి స్కోప్ ఉందంటే మనకి ఇక్కడ ఏపీలో కూడా మనకు ప్లాంటేషన్ ఏరియా ఉంది. అవును, మొన్న మీతో మాట్లాడినప్పుడు చెప్పారు 1400 ఎకరాలు, 14,000 ఎకరాల వరకు మన మొత్తం 14,000 ఎకరాలు 14,000 ఎకరాలు ఉందండి ఒక్క తోట మన సరౌండింగ్స్లో. అవునా? ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ కానీ, వెస్ట్ గోదావరి కానీ, అట్లాగే ఈస్ట్ గోదావరి కానీ. ఓకే. ఈస్ట్ గోదావరిలో కూడా మనకి ఎక్కడంటే మన దాని మీద ఇంకా ఓల్డ్ ఏజ్ గార్డెన్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మన వెస్ట్ గోదావరి కానీ మన ఏలూరు డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే రీసెంట్ ప్లాంటేషన్ ఇదంతా మనకి 5 to 6 years లేకపోతే 10 years బిలో. కానీ మోర్ దాన్ 10 years ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి గార్డెన్ మనకు అక్కడ దొరుకుతాయి ఈస్ట్ గోదావరిలో. అయినవిల్లి కొన్ని మండలాలు ఉన్నాయండి అక్కడ, మొరమండల, ముక్తేశ్వరం, ఇట్లాంటి చోట ఏంటంటే లంకలు ఉన్నాయి కదండి. గోదావరి ఫ్లడ్ వస్తుంది కదా, ఫ్లడ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంటర్ క్రాప్గా ఏది వేసినా కూడా డ్యామేజ్ అవుతుంది, అక్కడ మునిగిపోతూ ఉంటుంది. ఈ హార్టికల్చర్ క్రాప్స్లో ఇది ఒకటి వాళ్ళకి లొకేషన్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే. ఇదేమంటే మొక్క కాండం బాగా పొడవుగా ఉంటుంది కదా, ఫ్లడ్ వచ్చినా కూడా ఇది డ్యామేజ్ అవ్వడానికి స్కోప్ ఉండదు. కాబట్టి వీళ్ళు తీసుకునేటప్పుడు నర్సరీలో 1 సంవత్సరాల 2 సంవత్సరాల మొక్క తీసుకున్నారు అనుకోండి, అది ఒక 3 అడుగులు ఎత్తు, 2.5-3 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి మొక్కను కనుక వాళ్ళు పాతుకున్నట్టయితే ఒకవేళ గోదావరి ఫ్లడ్ వచ్చినా కూడా అది డ్యామేజ్ అవ్వదు. కాబట్టి ఆ లంకల్లో మొదటి నుంచి కూడా ఇది ప్లాంటేషన్ మీద వాళ్ళకి ఐడియా ఉంది. కాబట్టి మన ఏరియా కంటే కూడా ముందు నుంచి వాళ్ళ దగ్గర ఉందండి. 14,000 ఎకరాలు మొత్తం ఏదైనా కల్టివేషన్ మన ఏరియాలో నాకు తెలిసినంత వరకు రఫ్గా ఉన్నటువంటి ఒక అంచనా ఏంటంటే ఈ 3-4 జిల్లాల్లో. తర్వాత రీసెంట్గా ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా మనకి స్టార్ట్ అయిందండి. కృష్ణా జిల్లాలో కూడా మనకి ఖమ్మం, సత్తుపల్లి, తెలంగాణ బోర్డర్ వరకు కూడా ఉన్నటువంటి ఏరియాల్లో మీకు పామ్ ఆయిల్ ఎక్కడైతే ఉందో పామ్ ఆయిల్లో ఇంటర్ క్రాప్గా ప్రతి వాళ్ళు కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు. అదే మనకు వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే ఏముంటుందంటే కొబ్బరిలో అంతర పంటగా వేశారు ఇది. కానీ మన ఈ కృష్ణా జిల్లాలో కానీ ఈ ఖమ్మం, సత్తుపల్లి ఈ బోర్డర్లో ఉన్నది కూడా పామ్ ఆయిల్లో ఎక్కువ మంది ఇది వేస్తున్నారండి. ఇది ఓకే. ఇదంతా రీసెంట్ ప్లాంటేషన్ అవడం వల్ల ఏంటంటే మనకి కావాల్సినంత సైజులో ఉన్నటువంటి మట్టి ఇప్పుడు మనకి ఇక్కడ దొరకదు ప్రజెంట్. ఫ్యూచర్లో మాత్రం దొరకడానికి స్కోప్ ఉంది మనకి. ఓకే. అది ఒక హోప్ అనమాట. మన ఇండస్ట్రీ మనం రన్ చేయగలం అని అనుకోవడానికి కారణం ఏంటంటే రా మెటీరియల్ మీద భవిష్యత్తులో వేరే రాష్ట్రం మీద ఆధారపడి ఇక మొత్తం అంతా వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితి కాకుండా ఎంతో కొంత మన ఏరియా నుంచి కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ కొంత తగ్గడానికి స్కోప్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన బెనిఫిట్ని మన కన్జ్యూమర్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తే దీని ప్రొడక్షన్ కాస్ట్ మనకు తగ్గుద్ది. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం తక్కువ రేట్లో మనం ఈ ప్రోడక్ట్ అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత డయా ఉందండి మ్యాక్సిమం పెద్దది? ఇప్పుడు మనం చేయగలిగేది మన ఏరియాలో దొరికేటువంటి మట్ట వెడల్పుని బట్టి మ్యాక్సిమం చేయగలిగితే మనం 12 అంగుళాలు అండి ఈ ప్లేట్. 12 అంగుళాలు అంటే ఇది మనకి టేబుల్ మీల్స్గా కూర్చుని తినేటప్పుడు భోజనం చేయడానికి సరిపడా ప్లేట్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్లో కానీ లేదా బయట నుంచి వచ్చేటువంటి రా మెటీరియల్లో కానీ దీని పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుందండి మనకి వెడల్పు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే సంవత్సరం మొత్తం మీద చెట్టు నుంచి వచ్చేటువంటి ఆ మట్ట ఇంత వెడల్పుగా రాదు. అది ఎప్పుడైతే ఆ ఒక్క గెలలు బయటకు వచ్చే టైము, గెలలు ఆ పంట వచ్చే టైం, పంట వచ్చే టైంలో వచ్చేటువంటి పొత్తు వెడల్పుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఆ పొత్తు బయటకు వచ్చేటప్పుడు దాన్ని కవర్ చేసినటువంటి మట్ట ఉంటుంది చూసారా, అది మాత్రమే వెడల్పుగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే మనకి ఏంటంటే గెల దగ్గర ఉన్న మట్ట మాత్రం వెడల్పుగా ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద మనకి గెల వచ్చే టైంలో వచ్చే మట్టలు మాత్రమే వెడల్పుగా ఉంటాయి. ఓకే. అది కూడా మనకి సీజనల్ ప్రొడక్ట్. అప్పుడు అది గెల రావడం అనేది ఎట్లా, ఒక్క గెల అనేది మనకి ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుద్ది పొత్తులు రావడం. నవంబర్ నుంచి పొత్తు వచ్చి డిసెంబర్ నుంచి మనకి ఆ గెల బయటకు రావడం, జనవరి నుంచి జూన్ వరకు కూడా మనకి ఒక్క పంట అనేది కాయ బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వచ్చేటువంటి మట్ట మనకి వెడల్పైన మట్ట వస్తుంది. కాబట్టి కొంచెం పెద్ద ప్లేట్లు తయారు చేసుకోవడానికి సరిపడా రా మెటీరియల్ అది మనం ఎక్కడికైనా సరే, ఇది న్యాచురల్ ప్రోడక్ట్. తర్వాత అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి పంట వచ్చే టైంగా సీజనింగ్ కాబట్టి కర్ణాటకలో అయినా అదే టైంలో వస్తుంది, తమిళనాడులో అయినా అదే టైంలో వస్తుంది. మనకి అంత పెద్ద మట్ట దొరకాలి అని చెప్పానంటే ఆ సీజన్లో మాత్రమే దొరుకుద్ది. ఓకే. అంటే మనం తయారు చేసేటువంటి దానిలో 40% మాత్రమే ఆ పెద్ద సైజు చేయడానికి సరిపడా రా మెటీరియల్ మనకు దొరుకుద్ది. రిమైనింగ్ 60% మనకి ఏంటంటే దానికంటే తక్కువ సైజులో ఉన్నటువంటి ప్లేట్లు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది బఫే ప్లేట్లుగా వాడడానికి పనికొస్తుంది.
దాని మీద ఇంకా విడ్త్ తక్కువ ఉన్నటువంటి మట్ట కాబట్టి దానిలోంచి మనం వీటిని మాత్రమే తయారు చేయగలం. టిఫిన్ ప్లేట్లు కానీ బఫే ప్లేట్లు కానీ టిఫిన్ ప్లేట్లు కానీ కావాల్సినటువంటి మోడల్స్ చేయడానికి సరిపడా రా మెటీరియల్ ఆ మిగతా టైంలో వచ్చేటువంటి రా మెటీరియల్తో మనం ఆ ప్రొడక్ట్ చేయొచ్చు. ఓకే కదా అనేది ధర్మేంద్ర గారు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న వాళ్ళే ఇట్లాంటి ఒక్కల ప్లేట్లకు కానీ లేకపోతే ఇస్తరాకులకు కానీ వాటికి వెళ్తున్నారు. 100% రిమైనింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాడేది ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఈ ప్లాస్టిక్ యూసేజ్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి అందుబాటులో ధరలో మన దగ్గర ఉండే అవకాశం ఉందా? దానికి దీనికి వేరియేషన్ ఎంత ఉంది మీరు గమనించింది? ఇప్పుడు ఉందండి, ఇది ప్రీమియమే మీరు అన్నట్టు. దీని కాస్ట్ని బట్టి ఇది అంతకంటే తక్కువ రేటుకి ఇవ్వలేని పరిస్థితి. కానీ రేపు రొద్దున మనకు రా మెటీరియల్ సోర్స్ కనుక ఇక్కడ మన ఏరియా నుంచి మనం క్రియేట్ చేసుకోగలిగేటైతే ప్రొడక్షన్ కాస్ట్ అనేది మనకు తగ్గుద్ది. ఆ బెనిఫిట్ని మనం అల్టిమేట్గా కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ని మనం తగ్గించుకోగలిగి ఆ మార్జిన్ మనం తగ్గించుకొని డైరెక్ట్ కన్జ్యూమర్కి మనం అది ఇచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడతారుగా. ఇప్పుడు స్ట్రైట్గా మనం తేడా మాట్లాడుకుందాం. ఇప్పుడు బయట మామూలుగా మాట్లాడే విస్తరాకు ఉంది కదా, ప్లాస్టిక్తో పేపర్తో అనుకుంటున్నాం కదా మనం, అది ఎంత కాస్ట్గా ఉంటుంది? ఇప్పుడు అదైనా 3 రూపాయలు పడుతుంది కదండి. ఇప్పుడు మన దగ్గర ఇది ఎంత పడుతుంది? ఇప్పుడు అది మనం ఇచ్చే ఇది భోజనం ప్లేట్ వచ్చేటికి మనం 8 రూపాయలకి అమ్ముతున్నామండి. 8 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఈ సైజులో ఆ ప్లాస్టిక్ కోటెడో లేకపోతే ఫిల్మ్ కోటెడ్ ఏదైతే ఉందో అదైనా 5 రూపాయలు అమ్ముతున్నారు. రిటైల్ ఇది మార్కెట్కి వచ్చాక కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేప్పటికి ఓకే మీల్స్ టైప్ భోజనం ప్లేట్ అని చెప్పానంటే బఫే టైప్ కాదండి. బఫే టైప్ మళ్ళీ ఇంకా రేట్ తక్కువ. ఇప్పుడు బఫే టైప్ లో మన దగ్గర రేట్ తక్కువే. ఇప్పుడు మంది వచ్చేటికి 650 అండి బఫే సైజు. అంటే ఇది 10 ఇంచెస్ 10x10 ఉంటుంది మంది. ఇది వచ్చేటికి మనం 650 ఇస్తున్నాం. కానీ ఇదే ప్రొడక్ట్ మీకు ప్లాస్టిక్ కోటెడ్ కానీ ఫిల్మ్ కోటెడ్ కానీ ఏదైనా తీసుకోండి, అది కూడా కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేటికి 3 రూపాయలు తక్కువ తీసుకోవట్లేదు కదా. దానికి దీనికి మనకి వేరియేషన్ అయితే ఉంది. కానీ ఇది తగ్గుద్ది రాను రాను. ఇది వ్యత్యాసం అనేది మనం తగ్గించే క్రమంలోనే ఉన్నాం మనం. ఎట్లాగంటే మన రా మెటీరియల్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే ప్రొడక్ట్ అవైలబిలిటీ కానీ మిడిల్ మ్యాన్ అనేది మనం ఆ మిడిల్ మ్యాన్ మనం కాకుండా డైరెక్ట్ కన్జ్యూమర్ దగ్గర మన ప్రోడక్ట్ మనం చేరాలనే ఉద్దేశం అండి. ఎందుకంటే మిడిల్ మ్యాన్ మధ్యలో ఉంటే ట్రేడర్ ఉంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ మీద ఆయన ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు. కాబట్టి ఆయన స్టాక్ ఇన్వెంటరీకి ఆయన పెట్టేటువంటి మెయింటెనెన్స్కి ఆయన ఒక ₹10 దీని మీద ప్రోడక్ట్ మీద యాడ్ చేసుకుంటాడు ఆయన. అట్లాంటప్పుడు దీని కాస్ట్ పెరుగుతుంది. అందుకని ఏంటంటే మనం మ్యాక్సిమం కన్జ్యూమర్కి డైరెక్ట్గా మనం ఇవ్వగలగాలి. అప్పుడు మనకి ఏంటంటే ఈ ₹10 మనం ఆ బెనిఫిట్ డైరెక్ట్గా ఆయనకే ఇవ్వచ్చుగా. అదొక ప్లానింగ్ నాకు. సో డైరెక్ట్ నేరుగా అది ప్లాస్టిక్ కవర్లోనే తింటా అవుతుంది కదా భోజనాలు. ఎక్కువ మంది ప్రైస్ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల. అవునండి. సో మెజారిటీ భోజనాలన్నీ కూడా డైరెక్ట్ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని తింటున్నాం మనం అంతే. అవునండి. ఇప్పుడు వేడి టీ కూడా ప్లాస్టిక్ కవర్లో పోసి ఇచ్చేస్తున్నారు. వేడి సాంబార్ పోసి ఇచ్చేస్తున్నారు. అది జనాలకి తెలుసు. ఈ మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్ అనేది ఆ వేడి పదార్థంలో ఆ సాంబార్లోనో లేకపోతే ఇంకో దానిలో అది మెల్ట్ అవుతుంది, ఆ టీలో అయినది మెల్ట్ అవుతుంది అని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం. తప్పక ఒకటి. రెండోది ఏంటంటే అశ్రద్ధ, అజాగ్రత్త. ఎంతో మందికి ఉంది, మనం ఒక్కడికే ఎందుకు వస్తుంది అనేటువంటి అశ్రద్ధతోనే కదా అందరూ దాన్ని వాడడానికి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు దాన్ని ఆపుదాం. మనం 100% మనం చేయలేము, 100% మనం ఎరాడికేట్ చేయలేము. మన వంతు మన దగ్గర ఉన్నది. ఇప్పుడు మా రూరల్ ఏరియా ఉందండి. రూరల్ ఏరియాలో కూడా మనం ఆ ప్లాస్టిక్ని పెడుతున్నారు కదా. కనీసం ఇప్పుడు మన ప్రోడక్ట్ అంటే ఇది రేట్ ఎక్కువ అని అనుకుందాం. అరిటాకు అరిటాకు అంత మనం రూరల్ ఏరియాలో దొరికేటువంటి ప్రోడక్టే కదా, దానిలోనే సర్వ్ చేసుకోవచ్చు కదా మనం. అదైతే అంత అవ్వదు కదా. మీరు ఏ ప్లాస్టిక్లో అయితే భోజనం వడ్డిస్తున్నారో ఆ ప్లాస్టిక్ రేట్కే మనకి అరిటాకు ఇంకా ₹2 దొరుకుతుంది. ఈవెన్ సిటీస్లో కూడా మార్పు వచ్చి అరిటాకుల్లో తినడానికి ఇష్టపడుతున్నారు. మనం అందుబాటులోకి తీసుకెళ్ళడం అనేది ఒకటి, అవగాహన కల్పించడం అనేది ఒకటి. ఈ 2 పద్ధతుల ద్వారా ఎంతవరకు మనం ఆపగలిగితే అంతైనా ఆపుదాం అనేది. ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా ఉండాలి. తర్వాత వచ్చేటంటే వినియోగదారుడికి కూడా మనం ఇచ్చేటువంటిది ఆరోగ్యప్రదంగా ఉండాలి. దానిలో ఏ రకమైనటువంటి కెమికల్ లేకుండా మనం తింటున్నాం అనేటువంటి ధైర్యం ఆ తినేటువంటి వ్యక్తికి కూడా కలగాల. ఎన్ని రకాల మోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర 8 రకాలు తయారు చేస్తున్నామండి. భోజనం ప్లేట్ కోసం అని ఒకటి, టిఫిన్ ప్లేట్ కోసం అని కొన్ని కర్రీ బౌల్స్ లాగా. ఇప్పుడు ఈ సాంబారు, కర్డ్ రైసు టెంపుల్స్లో ఉండేటువంటి ప్రసాదాలు పెట్టుకోవడానికి. కానీ కొన్ని టెంపుల్స్లో ప్రత్యేకంగా తీసుకుంటున్నారు మనవి. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు అక్కడ హోమాలు జపాలు చేసేటప్పుడు ఈ హోమ ద్రవ్యాలు కానీ ఆ సమిధులు కానీ అట్లాంటివి ఏంటంటే ఆ హోమంతో పాటు అర్పించాలి. దానికి సౌకర్యంగా ఉంటుంది. ఇదేంటంటే ఆ హోమంతో పాటు దానిలో ఆ మంటలో వేసేస్తే కాలిపోవడం ఇట్లా వేసేస్తారు. ఇప్పుడు కొన్ని హోమ ద్రవ్యాలు ఉంటాయి.
ఇప్పుడు కొన్ని అందులో వేయాల్సి ఉంటాయి, నవధాన్యాలు లాంటివి కానీ, లేకపోతే కొన్ని వేళ్ళు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి కాడలు, ఇలాంటి హోమంలో వేపిస్తారు. అవునవును. అట్లాంటప్పుడు ఆ క్రతువు జరిగేటప్పుడు వాళ్ళు దాన్ని సమర్పించుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఇది కూడా దాంతోపాటుగా హోమద్రవ్యం అవుతుంది కూడా. కాబట్టి అట్లా తీసుకునేవాళ్ళు కొంతమంది పూజ కోసం నిష్టగా చేస్తున్నాం మనం, అంత పవిత్రంగా చేయాలనుకున్నప్పుడు ప్లాస్టిక్ ఎందుకు దాంతో. ఓకే, ఇది తీసుకుంటున్నారా అట్లా. ఇప్పుడు కొంతమంది ఆ హోమం చేసుకునేటువంటి వాళ్ళు కావాలని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇంకా ఒక 2 కస్టమర్స్ ఉన్నారు నాకు. ఎట్లాగంటే వాళ్ళు గోశాల రన్ చేస్తున్నారు. ఒక 150 ఆవుల నుంచి 200 ఆవుల వరకు వాళ్ళు పాలు తీసి ఆ పాలతో తయారు చేసేటువంటి పాయసం కానీ, పాలతో తయారు చేసేటువంటి పదార్థాలు కానీ, అది ఎంతో పవిత్రంగా వాళ్ళు కల్తీ లేనటువంటి పాలతో పాయసం తయారు చేస్తున్నారు. ఆ పాయసాన్ని ప్లాస్టిక్ బౌల్స్లో ఇవ్వడం నాకు ఇష్టం లేదండి, మీ దగ్గర నుంచి నేను తీసుకెళ్తానండి అని చెప్పి ఆయన నా దగ్గర పట్టుకెళ్తున్నాడు. సంతోషమే కదండి. ఇప్పుడు అలాంటి పాయసం దీనిలో వేసాం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది లీక్ అవ్వకుండా? ఎంతసేపు ఉంచవచ్చు ఒక లిక్విడ్ పోస్తే దీంట్లో మనం? ఇది అంటే కనీసం ఒక 2 గంటల పాటు మనం ఉంచవచ్చు అండి. 2 గంటలు మెత్తపడకుండా అలాగే ఉంటుంది, స్టిఫ్గానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రతి ఫంక్షన్లోనూ మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే ఈ చాట్ మసాలాలు స్టాల్స్ పెడుతున్నారు, విరివిగా పెడుతున్నారు. అవునవును. ఇప్పుడు భోజనంతో పాటు రాత్రిపూట ఫంక్షన్స్ జరుగుతున్నాయి అంటే భోజనం తినేటువంటి అతిథులు తక్కువ, ఈ టిఫిన్ సెక్షన్లోను స్నాక్స్ సెక్షన్లోనూ ఉండేటువంటి అతిథులు ఎక్కువ ఉంటారు. అవును. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేటికి మన నార్త్ స్టైల్ డిషెస్ అన్నీ కూడా మన స్టాల్స్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మన వాళ్ళు సౌత్లో కూడాను, మన రూరల్ ఏరియాస్లో కూడా ఆ నార్త్ డిష్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, థర్మాకోల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ చాట్ ప్లేట్ ఉందనుకోండి, థర్మాకోల్ వాడుతున్నారు వాళ్ళు. అవును, థర్మాకోల్ వాడుతున్నారు. దానికి సబ్స్టిట్యూట్గా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు పానీపూరి ఉంది, పానీపూరి ప్రోడక్ట్కి వాళ్ళకి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ కింద ఇది మనది సూటబుల్ ప్రోడక్ట్. ఐస్ క్రీమ్ లాంటి డెజర్ట్ కూడా ఇవ్వచ్చు దీన్ని చక్కగా, స్వీట్స్కి. అవును. కాబట్టి వేరే సైజెస్, ఇప్పుడు అది ఎవరికైతే సూటబుల్లో, అది ఎవరైతే వాడతారో అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కలుస్తున్నానండి నేను. ఇప్పుడు ఈ టైప్ ప్రోడక్ట్ ఉందనుకోండి, థర్మాకోల్కి వాళ్ళు వెళ్తారు, కానీ తినేటువంటి వాడికి ఫంక్షన్ ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళకి అవగాహన ఉందనుకోండి, ఎందుకు ₹1 ఒక ₹10 ఎక్కువైనా సరే ఇది ప్రీమియం ప్రోడక్ట్, పొల్యూషన్ ఫ్రీ ప్రోడక్ట్, ఎంకరేజ్ చేద్దామని చెప్పి సదుద్దేశంతో ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా మనకు ఉపయోగపడుతుంది కదా. ఓకే. అలాంటి వాళ్ళ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకైనా కనీసం మన దగ్గర మార్కెట్లో ఈ ప్రోడక్ట్ ఉందనేది మనం తెలియజెప్పడానికైనా అవసరం కదా ఇది. ఇప్పుడు ఇక్కడ ఇంకో నేను గమనించింది అంటే, ఇది ఉంది కదా, ఇప్పుడు జనరల్గా ఒక్క ప్లేట్లకి అన్నీ ఒకటే కలర్లో ఉండవు. అవునండి, ప్రధాన సమస్య. అవునండి, ఒక్కొక్క కలర్లో ఉంటాయి. అవునండి, ఈవెన్గా ఉండవు. ఇలాంటి మచ్చ కానీ లేదంటే 2 కంబైండ్, ఒకటి ముదురు రంగు, ఒక లేత రంగు ఉంటాయి. అది ఎట్లా అది ఇంతేనాక దీని ఏం చేయలేము? కాదండి, ఇది ఏంటంటే సహజంగా వచ్చేటువంటి ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి ఆకు కాబట్టి ఆ ఆకులో ఉండేటువంటి రంగులే అవి. మచ్చ ఫంగస్ కాదండి. ఇప్పుడు ఈ ఫంగస్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే వర్షాకాలంలో వచ్చేటువంటి మట్ట మీద తడిసినప్పుడు, లేకపోతే తోటలో అట్లా పడేసి వదిలినప్పుడు దాని నుంచి వచ్చేటువంటిది ఫంగస్ ఫామ్ అవుతుంది. మనం దాన్ని కట్ చేసేస్తాం, దాన్ని అసలు మనం ప్రొడక్ట్ చేసేటప్పుడు దీనిలోకి తీసుకురాము. ఆ తడిసినటువంటి ఆకు ఎప్పుడు కూడా చీకిపోతుంది, దానిలో అసలు ఏ రకమైన బలం ఉండదు, పట్టుత్వం ఉండదు, డై కింద పెట్టినా ఆగదు. కాబట్టి ఆ చీకిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి మట్టని అసలు మనం ప్రొడక్ట్ కింద మార్చం. మీరు అన్నట్టుగా ఈ రంగు ఎక్కడ వ్యత్యాసం వస్తుంది అని చెప్పారంటే, చెట్టు నుంచి వచ్చేటువంటి ఆకులనే 2 రంగులు వస్తాయి, 3 రంగులు వస్తాయి. ఆ రంగుని బట్టి ఈ ప్లేట్ రంగు మారుతుంది. ప్యూర్ వైట్ ఉన్నది అనుకోండి, అది సీజనల్గా కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో వచ్చే ప్రోడక్ట్, సమ్మర్ సీజన్లో వచ్చేటువంటి ప్రోడక్ట్ అనుకోండి, అది 100% మిల్కీ వైట్ లేదా క్రీమీగా ఉంటుంది. ఓకే. అది ఇందాక అన్ని కలర్స్ ఒకలాగా ఉండవు, ప్లేట్కి ఒక రకం కలర్ వస్తుంది అనుకున్నాం. అది మచ్చ ఏమో ఫంగస్ కాదని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఇదే ఉంది, సపోజ్ ఈ మట్ట ఉంది అనుకోండి, ఇక్కడ మచ్చలాగా ఉంది, ఇది ఒక ప్లేట్ అవుతుందా? అవుతుందండి, సైజుని బట్టి. ఇప్పుడు మీరు అన్నట్టుగా రంగు అనేది ఎక్కడ వ్యత్యాసం వస్తుందంటే, ఇది న్యాచురల్గానేనండి. ఇప్పుడు ఇది చెట్టులో ఎట్లా ఉంటుంది, ఇది కాండాన్ని అంటుకుని ఉండేటువంటి భాగం, ఇది బయటకు వస్తుంది, కాండం నుంచి విడిపోయి గెలలో నుంచి బయటకు వచ్చి బయట పక్క ఉండేటువంటి ఈనెలు ఉంటాయి చూసారా, ఆ పార్ట్ ఇది. ఇది ఎప్పుడైతే ఎండ తగులుతుందో, చెట్టు మీద ఉన్నటువంటి ఆకు ఎండ తగిలిన క్రమంలో ఇది రంగు మారుతుంది. ఇది మట్ట అంతా కూడా కాండాన్ని ఇలా అంటి పెట్టుకుని ఉంటుంది కదా, ఇది వైట్ కలర్లో ఉంటుంది.
ఇప్పుడు ఇది వైట్ ఉంది. ఇది వైట్ ఉంటుంది. ఇది బయట పక్కకు ఉండేది, కాండం నుంచి బయటకు విడిపోయి ఉండేటువంటి ఆ మట్టలో ఉన్నటువంటి భాగం అది ఎరుపు వస్తుంది, నలుపు వస్తుంది. ఎక్కువ కాలం దానికి ఎండ సోకుద్ది కాబట్టి. దీనికి ఎండ పడదు కదండి ఇది. సో డైరెక్ట్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని వాష్ చేస్తారా? వాష్ చేస్తామండి. ఇది వాటర్తోనైనా లేదంటే ఏమన్నా కెమికల్స్ గట్రా ఏం కలపండి. ఇది ఏ కెమికల్స్లో ఏం లేదు, న్యాచురల్ ప్రాసెస్లో. ఇప్పుడు దీన్ని ఇప్పుడు పైగా మనం తోట నుంచి తెచ్చినప్పుడు ఇంత స్టిఫ్గా ఉంటుంది ఇది. ఈ దీనిలో ఈ పెళుసుదనం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇరిగిపోతుంది. దీనికి సాఫ్ట్నెస్ తీసుకురావాలన్నా, దీనికి దాని మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి అది ఎట్లాంటిది అన్నా క్లీన్ చేయాలన్నా కూడా ఆ క్రమంలో మనం కంపల్సరీ వాటర్ ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ అంటే ఇందులో ఏమంటే ఫస్ట్ తీసుకెళ్ళి మనం ఆ నీళ్ళ తొట్టులో దాన్ని 10 నిమిషాల పాటు 15 నిమిషాల పాటు నానబెడతాం. నానబెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి ఈ పెళుస్థానం నుంచి ఈ రకమైన మెతకదనం వస్తుంది. ఇప్పుడు ప్రతి మట్టను మనం కేర్ తీసుకొని వాష్ చేస్తాం. 100%. మనం ఎంత రా మెటీరియల్ ఉన్నా ఒక ప్లేట్ తయారు చేయడానికి ఒక షీట్ మనం వాడేటప్పుడు ఈ షీట్ కంపల్సరీ వాటర్ ట్రీట్మెంట్ జరిగే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఒకటి ఏముంటుందంటే ఇది కడుగుతారు కడగరు అని చెప్పేసి మళ్ళీ అసలు అట్లాంటి ఆలోచన అవసరం లేదండి. కంపల్సరీ ప్రతి మట్ట కూడా మనం కడగాల్సిందే. ఎట్లా అంటే అది ట్యాంక్స్ ఉంటాయి మన దగ్గర, ఆ ట్యాంక్స్లో మనం తీసుకొచ్చి డిప్ చేస్తాము. ఇప్పుడు 10 మట్టలు లేదా 20 మట్టలు ఉంటాయి. ఆ 10 మట్టలను తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్లో మనం దాన్ని డిప్ చేసి దాని తర్వాత ఏం చేస్తామంటే ఒక్కొక్కటి తీసుకుని దీని మీద ఉన్నటువంటి దుమ్మంతా కూడా శుభ్రంగా ఆ నీళ్ళతో కడిగేస్తాం. ఓకే, కడిగిన తర్వాత ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట అండి. అప్పుడు కొంచెం మెతకదనం వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ రావాలి అని చెప్పానంటే ఆ హార్డ్నెస్ నుంచి ఇప్పుడు ఇది చూసారా రంగు, ఇప్పుడు ఇది కాండాన్ని అంటుపెట్టుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి రంగు అంతానేమో తెల్లగా ఉంది. కాండం నుంచి విడిపడిపోయినటువంటిది ఇక్కడ సూర్యరశ్మి పడేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటిది మాత్రం కొంచెం డార్క్ వస్తుంది, డార్క్ కలర్ రెడ్డిష్గా ఉంటుంది. ఇది సహజంగా వచ్చేటువంటి జాయ, ఇది సహజంగా వచ్చేటువంటిది కాబట్టి ఇది ప్రమాదం కాదు. మెయింటైన్ చేసి అన్ని ఒకటే కలర్ తేలేము. ఇప్పుడు మీకు పార్ట్లో ఇప్పుడు ఆ రా మెటీరియల్లో కొంత భాగం ప్యూర్ వైట్ వస్తుంది, కొంత భాగం అట్లా మల్టీ కలర్ లాగా వస్తుంది, కొంత భాగం ఒక రకమైనటువంటి బ్లాక్ షేడ్లో ఉంటుంది. అది అంతేగాని ఫంగస్ ఫామ్ అవడమో లేకపోతే దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం కానీ ఇంకోటి కానీ ఏమి ఉండదండి. ఇది న్యాచురల్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు మీరు పెట్టడమే వ్యవస్థ ఏమో చాలా భారీగా పెట్టారు. దగ్గర 20-30 పేషెంట్స్ ఉన్నట్టున్నాయి కదా? 30 డైలు ఉన్నాయండి మన దగ్గర. ఇంత వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడానికి మీకున్న గట్ ఫీలింగ్ ఏంటి మార్కెట్ మీద? నేను ఒకటే నమ్మానండి, ఇది మనం ఇచ్చేటువంటిది మంచి ప్రోడక్ట్. జనాల్లో ఆలోచన సరళిలో మార్పు వచ్చింది అంటే క్రమంగా ఇప్పుడు మార్కెట్లో 90% మార్కెట్ షేర్ ఏ ప్రోడక్ట్కి ఉంది? అది అల్టిమేట్గా ప్లాస్టిక్ ప్రోడక్ట్కే ఉంది 90% మంది. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ అవైలబిలిటీ, ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంది మార్కెట్లో, ఆ ప్రోడక్ట్ బాగా లోయెస్ట్ ప్రైస్కి చీపెస్ట్ ప్రైస్కి అవైలబిలిటీ ఉంది. రెండోది ప్లెంటీ ఆఫ్ ప్రోడక్ట్. మీ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి గ్రామంలోనూ ఎంత మారుమూల ప్రదేశంలో అయినా సరే ఆ ప్లాస్టిక్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి 2-3 డైలు పెట్టుకుంటే కొన్ని గంటల్లో చాలా విస్తృతంగా వాళ్ళు తయారు చేయొచ్చు. కానీ మనం అట్లా కాదు, మన న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి రా మెటీరియల్ మనకి స్కేర్సిటీ, మనకు కావాల్సినంత విస్తృతంగా రా మెటీరియల్ దొరకదు. రెండోది మన ప్రొడక్షన్ కూడా చాలా లిమిటెడ్ ప్రొడక్షన్ వస్తుందండి ఇది. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇన్ని మిషన్లు ఇంత పెట్టుబడి పెట్టి నువ్వు ఏ ధైర్యంతో ఇది దిగావు అని చెప్పానంటే, మార్కెట్లో 90% షేర్ ఉన్నటువంటి సేల్ ప్లాస్టిక్ ప్రోడక్ట్ గ్రాడ్యువల్గా దానిలోంచి ఒక 10% మనకి వినియోగదారుల్లో మార్పు వచ్చిన, ఆలోచన సరళిలో మార్పు వచ్చినా మనం ప్లాస్టిక్ని మానేద్దాం. ఇప్పుడు మనం పెట్టగలిగిన దానిలో శుభ్రమైనటువంటి పదార్థాలని శుభ్రమైనటువంటి ప్లేట్లోనే మనం అతిథికి మనం అందిద్దాం అనేటువంటి కాన్సెప్ట్లోకి ఏ కొద్ది మంది మారినా మార్కెట్ షేర్ ఇది ఈ 10% 20% అవడానికి స్కోప్ ఉంది. అవగాహన పెరిగే కొద్దీ ఇప్పుడు జనాలకు అందరికీ భయం ఉంది. మనం తీసుకునేటువంటి ఆహారాన్ని మనం కల్తీగా ఉన్నటువంటి ప్లాస్టిక్ కోటెడ్, నానో ప్లాస్టిక్ లేదా మైక్రో ప్లాస్టిక్ కోటెడ్ ఫిల్మ్ షీటెడ్ మీద దాని మీద మనం భోజనం తీసుకుంటున్నాం అనేటువంటి భయం ఉంది. కానీ తినేవాళ్ళు అనుకుంటారు కదా, ఒక్క రోజే తింటున్నాను కదా నేను, మిగతా ఇంట్లోనే తింటాను అనుకుంటారు కదా. అవునండి. ఇప్పుడు ప్రమాదం జరగడానికి ఇప్పుడు యాక్సిడెంట్ అంటే రోడ్డు మీద 90%కి లేకపోవచ్చు, ఉన్నది 10%. ఇక్కడ కూడా ఆ యాక్సిడెంట్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. అది ఎవరికి జరుగుద్ది అంటే ఎవరని చెప్పలేం. తెలిసి ఎందుకు రిస్క్ తీసుకోవాలి? అదేలేండి, మీరు అన్నట్టు ఈరోజు తింటున్న ఫంక్షన్కి ఈరోజు నేను ఒకరోజు తింటున్నది కొన్ని కోట్ల మంది ప్రతిరోజు తింటున్నాయి కదా. అవును, ప్రతిసారి ఆ మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్ అనేది మన కడుపులోకి వెళ్ళిపోవడం సహజంగా జరుగుతున్నటువంటి పని. తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళిపోయేంత డేంజర్ జోన్లోకి మనం వెళ్ళాం ప్లాస్టిక్ వాడటం వల్ల. అవునండి, అది వినియోగదారులు మీరు అన్నట్టు అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఆ రకమైన అవగాహన పెరిగి ఈ 90% మార్కెట్ షేర్లోంచి ఒక 10% 20% పెరిగినా కూడా ఎదురు చూద్దాం. ఇండస్ట్రీ బాగుంటుంది కదా, ఇండస్ట్రీ సర్వైవ్ అవుద్ది మనకి.
ఇప్పుడు మనం తాత్కాలికంగా ఈ టీథింగ్ ప్రాబ్లమ్స్ బాలారిష్టాలు అనేవి కూడా మనం తట్టుకుని నిలబడగలిగే పరిస్థితి వచ్చిన రోజున ఇండస్ట్రీ కూడా మనకి ప్రాఫిటబుల్గా ఎమర్జ్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవుదాము. ఓకే, లాంగ్ స్టాలింగ్ ఇప్పుడు దీర్ఘకాలికంగా మనం ప్రణాళిక వేసుకుందాం. ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ మనం ప్లాన్ చేసుకున్నాం, లేకపోతే షార్ట్ టర్మ్లో మనం ఏదో దీని మీద అచీవ్ చేద్దామనే ఉద్దేశం అయితే కాదు. లాంగ్ రన్ మీద ప్లాన్ చేసుకో. లాంగ్ రన్ ఇది ఒక మారథాన్, ఎప్పుడుకోప్పటికి జరుగుద్ది. మార్పు అనేది వస్తుంది. మార్పు వచ్చినప్పుడు జనాల ఆలోచన సరళ మార్పు వచ్చినప్పుడు మార్కెట్లో ఇది ఒక ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఉందని తెలియాలి కదా. ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఉంది కాబట్టి దీన్ని వాడుకుందాం అనేటువంటి ఆలోచన అయినా వస్తుంది. ఆ మార్పు కోసం అనమాట. కానీ మీరు రా మెటీరియల్ తీసుకొస్తున్నప్పుడు దాంట్లో వేస్టేజ్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ మట్ట ఉంది అనుకోండి సపోజ్, దీంట్లో నుంచి వేస్టేజ్ కానీ ప్రొడక్షన్ కానీ ఎంత తీస్తారు మీరు? ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేటికి మినిమం అంటే 20 to 30% వేస్టేజ్ ఉంటుందండి. ఎందుకంటే వెయిట్ లాగా కొంటారా మీరు? వెయిట్ కాదండి, పీస్ లెక్క అండి. పీస్ లెక్కే కొంటారా? అవునండి. అంటే ప్రతి పీస్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనకు అమ్మేటువంటి ట్రేడర్ కూడా ప్రతి పీస్కి కూడా వాల్యూ వేసే ఇస్తాడు మనకి. ఇప్పుడు మనం ఎక్కడ నష్టపోతామంటే దీనిలో కొంచెం వెడల్పు సైజ్ వచ్చినటువంటి మట్ట వచ్చింది అనుకోండి పర్వాలేదు. అట్లా కాకుండా చిన్న సైజు మట్ట వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ అమ్ముకునే అతని దృష్టిలో ఏంటంటే ఇది మట్టే అది మట్టే. అవును, దీనికి ఛార్జ్ చేస్తాడు, దీనికి ఛార్జ్ చేస్తాడు, దానికి ఛార్జ్ చేస్తాడు. ఇప్పుడు ఇది చూసామనుకోండి, ఇది అసలు హ్యూజ్ ఉంది. అవునండి, ఇది సైజ్ పెద్దది. ఇది కూడా అతని దృష్టిలో ఒక మట్టే. ఇది ఒక మట్టే, ఇది మట్టే, ఇది పీస్ కౌంటే. ఇది దానికి అతను వేసేటువంటి రేటు యాజ్ ఇట్ ఈస్గా పడిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి వెయిట్ కాదండి, ఇది ఈ పీసుల లెక్కలో అక్కడ నుంచి మనకు వచ్చేటప్పుడు బండిల్స్ కింద ప్యాక్ చేస్తారు. 10 చొప్పున మట్ట కడతారు, కట్టలాగా కడతారు. కట్టి మనకి అక్కడ లోడ్ చేసేటప్పుడు కౌంట్ అనమాట. మనం ఒక 5,000 మట్ట కావాలి, 10,000 మట్ట కావాలి, 20,000 మట్ట కావాలి అని చెప్పానంటే దానికి మనం పేమెంట్ చేసిన దాన్ని బట్టి వాడు అక్కడ బండి పెడతాడు మనకి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు బండి కిరాయి ఇచ్చుకోవాలి మనం. ఇప్పుడు ఒక ఐషర్ బండి అనుకోండి 23,000 నుంచి 25,000 కిరాయి వస్తుంది. దాని మీద మనకు వచ్చేటికి 18,000 నుంచి 19,000 మట్ట వస్తుంది. దానికంటే చిన్న బండి మనం బొలేరో లాంటి వెహికల్ ఏదైనా ఎంగేజ్ చేసుకున్నాం అనుకోండి, దానికి వచ్చేటికి ఏంటంటే 9,000 మట్ట వస్తుంది. దానికి కిరాయి తక్కువ ఉంటుంది, మన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ బండి తెప్పించుకోవాలనుకుంటే మనకు 1,00,000 అవుతుంది పెద్ద బండి అనేది. దానికంటే చిన్న బండి అనేప్పటికి మనకు ఏంటంటే కొంచెం పెట్టుబడి తక్కువ అవుతుంది. కానీ మీరు అన్నట్టు ఏదైనా కౌంటే అతనికి. ఇది మన పర్చేజ్లో, రా మెటీరియల్ పర్చేజ్లో మనం లాస్ అవుతాం. ఇప్పుడు మీరు ట్రేడర్ నన్ను అడుగుతున్నట్టు నాకు 12 ఇంచ్ ప్లేట్ వచ్చే మట్టే కావాలని చెప్పేసి అంటే ప్రత్యేకంగా పంపించేదే ఉండదా? అవదండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఇప్పుడు ఇది మనకి అంత వ్యాస్ట్గా ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్రొక్యూర్ చేసేది పీస్ టు పీస్ మనం ఐడెంటిఫై చేసి మనం దాన్ని పికప్ చేసేది కాదు కదా. అక్కడ లేబర్ ఎంగేజ్ చేసి ఉంటాడు వాడు. ఈ కాంట్రాక్ట్ ఏం చేస్తాడు, వేరే వాళ్ళకి ఎవరికో ఒక కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. మీరు అక్కడ నుంచి మనకు అది ప్రొక్యూర్ చేసి తీసుకురండి, తీసుకొస్తే నేను మీ దగ్గర కొంటాను అంటాడు ఆ ట్రేడర్. వాళ్ళంతా అదొక నెట్వర్క్ అనమాట. అంటే మీరు డైల్ చేసుకుంటే పెద్ద దాని దగ్గర నుంచి చిన్న దాని దాకా వాడుకునేటట్టుగా మీరు డైల్ రెడీ. ఎగ్జాక్ట్లీ, మనం ఇన్ని డైల్ మెయింటైన్ చేయడానికి కారణం కూడా అదే అండి. ఇప్పుడు ఇది ఉంది, ఈ మటన్ మనం ఎట్లా ఖరీదు పెట్టి కొన్నాం, ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి దీని ఖరీదు 6 రూపాయలు 7 రూపాయలు పడిపోయింది మనకి ఒక మట్ట ఖరీదు. ఇది మనం వృధాగా పారేయలేం కదా. దీని నుంచి మనం ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి అన్నప్పుడు దీనికి సూటబుల్ చిన్న బౌల్స్, స్పూను, దీని నుంచి ఏదైతే తీయగలుగుతామో ఆ ప్రోడక్ట్ తీయడానికి సరిపడా ఈ మటన్ మనం వాడుకోవాలి. కానీ మాక్సిమం ఏది వేస్ట్ అవ్వకుండా తయారు చేసుకోవచ్చు స్టడీగా ఉంటే. డైస్ మనకు నెంబర్ ఆఫ్ డైస్ కనుక ఉండేటైతే మనకు వచ్చేటువంటి రా మెటీరియల్ని ప్రతి దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈవెన్ స్పూన్ అయినా తీసుకోవచ్చు కదండి, ఒక మటన్ నుంచి మనం స్పూన్ అయినా తీయచ్చు. కానీ ఇప్పుడు మీరు అన్నాడు ధర్మేంద్ర గారు, భోజనాలు అన్ని పక్కన పెట్టేస్తే దానికంటే ఎక్కువ నష్టం చేస్తుంది ఈ పార్సిల్ వెళ్ళే గిన్నెల దగ్గర, టేకేవే దగ్గర జరుగుతున్నంత డ్యామేజ్ ఎక్కడ జరగట్లా. ఫంక్షన్లో ఎక్కడైతే ఒక రోజు తింటాం అనుకుంటున్నారో టేకేవే తీసుకున్నప్పుడు ప్రతిరోజు తింటారు అదే నానో ప్లాస్టిక్ని. ఎంత కొంత వేడి, అది పైగా రీసైకిల్డ్ ప్లాస్టిక్ అండి, అర్థమైపోతుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ ప్లాస్టిక్ ఏదైతే ప్యాక్ చేశారో ఆ కంటైనర్ బ్లాక్ కలర్లో ఉంది అంటే అది 100% రీసైకిల్డ్ ప్లాస్టిక్. అది తెలిసి కూడా తప్పు చేస్తున్నాం. సో దాని టేకేవేకి మీకు ఆల్టర్నేటివ్ తయారు చేస్తారా? భవిష్యత్తులో కానీ ప్లానింగ్ ఉందండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డెప్త్, మన దగ్గర ఉన్నటువంటి విడ్త్ దానికి సూటబుల్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ సర్వింగ్ వరకు మనం ఇప్పుడు ప్లాన్ చేసాం. ఇప్పుడు మీరు అన్నట్టు నేను అది కూడా అబ్జర్వ్ చేశాను, మార్కెట్లో టేకేవే దానికి కూడా మనం ఒక ప్రోడక్ట్ని అవైలబిలిటీ తీసుకొస్తే అది కూడా బాగుంటుంది. అది కూడా మనం మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచన ఉందంటే దానికి తగ్గట్టుగానే డై కూడా మళ్ళీ స్పెషల్ డై చేయించుకొని. ఎందుకంటే మెట్రో సిటీస్లో కానీ లేకపోతే విజయవాడ లాంటి సిటీస్లో కానీ ఏదైనా ఒక చిన్న టౌన్స్లో కానీ ప్రతి బిర్యానీ సెంటర్లో ఇంటికి పార్సల్ వెళ్తుందంటే అది ఒక
రీసైకిల్ ప్లాస్టిక్ బౌల్లోనే ప్రతి ఇంటికి చేరుతుంది. అవునండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు. అవునండి. దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా చేయగలం అని చెప్పి చేయొచ్చండి. ఈ ప్రోడక్ట్ లో మనకి ఈ ఒక్క చెట్ల దగ్గర నుంచి మాత్రమే చేయగలం, ఎందుకంటే అవునండి స్టిఫ్నెస్ ఉంటుంది దానిలో. మనం అది ఏంటంటే ఏ పదార్థమైనా మనం నిల్వ చేయడానికి ఆగుతుంది. తర్వాత ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో ఇప్పుడు షాప్ దగ్గర నుంచి వినియోగదారు ఇంటికి తీసుకెళ్లే వరకు కూడా మనకి ఇబ్బంది లేకుండా అది ఆ ఫోల్డింగ్ నిలబడుతుంది, దానిలో మనం ఉంచవచ్చు. కాబట్టి మీరు అన్నట్టు ఈ టేక్ అవేకి ఇది సూటబుల్ అండి. ఇది టేక్ అవే ప్రొడక్ట్స్ కింద కూడా చేస్తున్నారు దీంతో ప్రజెంట్, కానీ మన దగ్గర అయితే ఆ డై లేదు. ఇప్పుడు మనం ఆ డై కూడా మనం తెప్పిస్తున్నాం అండి. అది మా తరపున అదొక రిక్వెస్ట్ అండి, సీరియస్గా టేక్ అవే వర్కౌట్ చేయాలి. చేస్తానండి తప్పనిసరిగా. ఆ డై కూడా తెప్పిస్తానండి. ఇప్పుడు టేక్ అవే డైలు తెప్పించి దానిపైన కవరింగ్ కోసం, ఇప్పుడు పైన ఉన్నటువంటి లిడ్ ఉంటుంది, దాన్ని కూడా మనం షేప్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పిల్లలు వాడేటువంటి దాంట్లో చాక్లెట్ ప్యాకింగ్ కోసం, తర్వాత వచ్చేటికి ఏంటంటే ఈ బిర్యానీ ప్యాకింగ్ల కోసం ఉన్నాయండి. మార్కెట్లో ప్రొడక్ట్ లేకపోవడం కాదు, కానీ మన దగ్గర మాత్రం ఆ డై అవైలబిలిటీ లేదు. అది ఇప్పుడు నేను గ్రహించాను కాబట్టి ఆ డై కూడా నేను పెట్టడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. అవుతుంది, లేకపోతే ఫోల్డింగ్ నిలబడదు. అప్పుడు దీనిలో ఉన్న బ్యాక్టీరియా కానీ క్రిములు ఏమి ఉండదండి, దానికి పోతాయేమో కదా, చచ్చిపోద్దండి. స్మెల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది. అవును, తీయగా వస్తుంది. ఇది కింద అక్కడ కోయంబత్తూరులో మనం కంపెనీ నుంచి తెచ్చుకున్నామండి. ఇది 4,30,000 ప్లస్ జిఎస్టీ. ఓకే, ఈ 5 సెపరేట్ అనమాట అండి. సో 5 డైలు వచ్చినాయి. 5 డైలు వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ ఈ మిషన్కి డై మార్చుకోవచ్చా? కుదరదండి, స్టాండర్డ్ డై. అది స్టాండర్డ్ డై. ఓకే, ఇప్పుడు ఇంకో డై కావాలంటే ఇంకో మిషన్ తెచ్చుకోవాలి. ఆ డైని మనం ఎందుకంటే ఇది ఫిట్ చేసి ఇచ్చాడు చూడండి, ఇక అది మనం తిప్పుకొని తీసుకోవడానికి కుదరదు. ఇక అది డై మార్చుకోవడం కుదరదు. ఈ పైన దానిలో బిగిచ్చేసాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది ఉందనుకోండి, బోల్ట్ ఫిట్టింగ్ ఉందనుకోండి, ఈ టైప్ అయితే మనం డై మార్చుకోవచ్చు. ఓకే, ఆ స్టాండ్ మీద వేరే డై మార్చుకోవచ్చు. అలా ఎన్ని డైలు ఉన్నాయి మన దగ్గర అండి? ఇవి మొత్తం 30 డైలు ఉన్నాయండి. 30 డైలు, ఒక్కో డైయా? ఒక్కో డై. ఓకే, ఇప్పుడు ఇది 12 అంగుళాలు అండి ఈ ప్లేట్ తయారయ్యేది మనకి. దాని తర్వాత వచ్చేటికి ఇది 10 అంగుళాలు. 10 అంగుళాల్లో మళ్ళీ 2 సైజులు, స్క్వేరు రౌండ్ 2 షేపులు అనమాట ఇది. ఇప్పుడు ఈ పెద్ద మట్ట చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పీస్ ఉంటుంది చూడండి, ఈ పీస్ని మనం ఈ బౌల్ కింద మారుస్తాం. ఇంత మంచి వాసన వస్తుందో చూడండి, అది కమ్మటి వాసన వస్తుంది. ఏదో గానుగ మిల్లులో ఆయిల్ తిరుగుతుంటే వస్తుంది చూసారా, అట్లా వస్తుంది. ఇప్పుడు మీకు ఇది మామూలుగా వేడివేడిది దీని మీద వేసినా కూడా దీనిలో ఉన్నటువంటి అదే న్యాచురల్గా ఉన్నటువంటిది ఆ వాల్యూ కానీ ఆ స్మెల్ కానీ ఆ ప్లాస్టిక్లో మనం అబ్జర్వ్ చేయలేం కదా. ఇప్పుడు అదే ప్లాస్టిక్ ప్లేట్లో వేడివేడి బిర్యానీ పెట్టారు, వేడివేడి సాంబార్ అన్నం పెట్టారు, అది రాదు. ఇది చూడండి, ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇప్పుడు ఒకవేళ దీనిలోంచి మనకి ఏదన్నా మంచిగా జరుగుతుంది కానీ అపకారం జరిగేది ఏమి ఉండదు కదండి. వేడివేడిది వేసినా కూడా మనకి. కానీ మీరు ఇందాక చెప్పినట్టు హోమాల్లో హోమద్రవ్యాల్లో వేయటం అనేది మంచి మార్పు యాక్చువల్గా. అవునండి, అంత పర్యావరణ హితమైన వాడటం అనేది. ఇప్పుడు నవధాన్యాలు ఉన్నాయండి, నవధాన్యాలని తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ దాంతో వేయలేరు కదా, కానీ ఈ బౌల్తో అయితే దానిలో డైరెక్ట్గా సమర్పించవచ్చు. అట్లాగే దాంతో ఏది హోమద్రవ్యాలు ఏదైనా సరే దానిగా మిగిలిపోయింది కూడా దానిలో వేసేయచ్చు. అంటే హోమానికి తెచ్చింది ఏది ఇంటికి తీసుకెళ్లకుండా సమర్పించవచ్చు. ఇప్పుడు పెద్ద ప్లేట్ అయిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఒక చిన్నది అనమాట అండి. ఇది మల్టీ కలర్ అనేది చూసారా మీకు? అవును, ఆకులో వచ్చినటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి ఆ రకమైన రంగు మాత్రమే అది. ఇది కాండం వైపు ఉండడం వల్ల తెలుపు వస్తుందండి. ఇది బయటకు ఉంటుంది, చెట్టును ఆనుకుని ఉన్నటువంటి ఈ మట్ట కూడా ఇది ఎండకి గెలగా అనుకుని వాలిపోద్ది. ఈ వైపు అంతా కూడా ఎండకి తగులుతూ ఉంటుంది కదండి, అందువల్ల ఇది ఏంటంటే ఈ రంగులో ఉంటుంది. ఏదైనా సహజంగా ఉన్నదాన్ని. ఇప్పుడు దీన్ని ఈ షీట్ని ముందుగా మనం ప్రీ ఐరన్ లాగా చేయొచ్చు. ఐరన్ లాగా చేయడం కంటే మరి ఆ హీట్ ప్రాసెస్లోకి వెళ్ళేప్పటికి మళ్ళీ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది కదా. ఒక రోలర్ లాంటి దాంట్లో పెట్టేస్తే ముడత పోయి స్ట్రైట్గా వస్తేమో అప్పుడు ఇంకొంచెం ఈజీ అయిద్దేమో. అవునండి, చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు.